అద్వితీయ కుమారుడు. అసలు కుమారుడనే మాట లేదా కుమారత్వం అనే కాన్సెప్ట్ అనేది పాత నిబంధనలో చాలా అద్భుతంగా కనబడతా ఉంది. ఒకానొక సందర్భంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన కుమారుడిగా చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనాన్ని ఒక్కసారి చదువుదాము. నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనము. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పాత నిబంధన కాలంలో కుమారుడు అనే మాట, కుమారత్వం అనేటువంటి కాన్సెప్ట్ చాలా అద్భుతముగా మనకు కనబడతా ఉంది. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన కుమారునిగా ఎంచుకున్నట్లుగా, ఏర్పాటు చేసుకున్నట్లుగా